ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి చాలామంది అయితే ఈ డౌట్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే బ్రో మా దగ్గర క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నవి లేవు, వీటికి రీప్లేస్డ్గా మేము ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మనకు ఫీజు రింబర్మెంట్ కానీ లేదంటే ఫర్దర్గా సీట్ అలాట్మెంట్లో కానీ మాకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి మనకైతే అడుగుతున్నారు. అంటే సింపుల్గా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇంకా వేరే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్న దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఈ యొక్క ఐసెట్ 2025 రిలేటెడ్గా అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తవి వచ్చిన తర్వాతే అప్లై చేయమని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను ప్రీవియస్గా. మరి ఈ ఇయర్ 2025 చేసినప్పుడు కూడా ఇదే అయితే చెప్పాను. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ లేకపోతే వీటికి రీప్లేస్డ్గా ఏం వాడాలి అన్నది మనమైతే గమనిద్దాం. ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ కేటగిరీ అంటే క్యాస్ట్ ఏదైతే ఉందో ఇది అనేది మనకు చేంజ్ అయితే అవుతూ ఉండదు. కాబట్టి మీకు 10th క్లాస్ టీసీలో కానీ ఆర్ మీకు ఏదైతే డిగ్రీ టీసీస్లో కానీ మీకు క్యాస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేస్తుంటారు. సో ఇక్కడ మీరు క్యాస్ట్ రీప్లేస్డ్గా మీరు టీసీ అప్లోడ్ చేసినా కూడా మనకు ఈ యొక్క ఏదైతే క్యాస్ట్కి సంబంధించి బెనిఫిటెడ్ అయితే ఉంటుందో డెఫినెట్గా మిమ్మల్ని ఆ కేటగిరీగా కన్సిడర్ అయితే చేస్తారు. లేదు అంటే అందరికీ జనరల్ కేటగిరీ కన్సిడర్ చేస్తారు, అంటే ఓసీ అనేది కన్సిడర్ చేస్తారు. సో ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే మీరు ఏదైతే టీసీ ఉంటుందో టీసీని యూజ్ చేసుకొని కూడా మీరు మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్లో అది అప్లోడ్ చేసినా కూడా మీ ఉన్న కరెక్ట్ కేటగిరీ అనేది మీకు రావటం అయితే జరుగుతుంది. ఇక రెండవది ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. అంటే మీకు రైస్ కార్డ్ అయితే ఉంటుంది, రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఇది మీరు ఇన్కమ్ ప్లేస్లో అప్లోడ్ చేసినా కూడా మీకు ఫీజు రింబర్మెంట్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో ఇప్పటికిప్పుడు మా దగ్గర ఇన్కమ్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరు మనకు అప్లోడ్ చేయాలనుకుంటే రేషన్ కార్డ్ అనేది యూజ్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏది కూడా లేదు. ఇన్ కేస్ మనకు ఫర్దర్గా మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఇవి ఉంటాయి కదా, అవి కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు. బట్ ఈడబ్ల్యూఎస్కి ఉన్న బెనిఫిట్ అనేది వేరే ఉంటుంది, అది నేను కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. బట్ ఫీజు రింబర్మెంట్ రావాలంటే మాత్రం ఇన్కమ్ ఉండాలి. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే దానికి ఆల్టర్నేట్గా మీరు రేషన్ కార్డ్ అనేది అప్లోడ్ అనేది చేయొచ్చు. సో ఎవరి దగ్గరైనా ఇన్కమ్ లేకపోయినట్టయితే రేషన్ కార్డ్ మీరు అప్లోడ్ చేసి కూడా మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి అయితే గమనించండి. లేదు మా దగ్గర రేషన్ కార్డ్ కూడా లేదు అనుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు అప్లై చేసినా కూడా ఆర్ మీ సేవ కానీ సచివాలయంలో కూడా మీకు రావడానికి ఎలానో ఒక 5 to 7 days టైం అయితే పడుతుంది. అది వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క ఐసెట్కి అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఇంకా చాలా టైం అయితే ఉంది, స్టార్టింగ్ డేస్లోనే ఉన్నాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మొబైల్ నెంబర్ తప్పు ఎంటర్ చేశాను, కోర్స్ నేమ్ తప్పు ఎంటర్ చేశాను, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇలా చాలా వరకు అయితే అడుగుతున్నారు అనమాట. సో ఎంటర్ చేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఈ యొక్క ఛానల్స్ సంబంధించి అంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, మనకు పబ్లిక్ ఛానల్స్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఎలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.